అండ్ అతను చేసే ఇంకొక పచ్చి మోసం ఏమిటి అనంటే, జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని మీకు ఐయుఐ చేస్తానని చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి గనక స్పెర్మ్ తీసుకుంటే దాంతో ఐవీఎఫ్ మాత్రమే చేయగలరు. ఐయుఐ చేయలేరు. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా ఇక్సీ అంటారు. ఐవీఎఫ్ ఇక్సీ అంటారు. అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అనంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకున్నప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ మాత్రమే చేయగలరు. ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ చేయలేరు. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అనేది సెమెన్ శాంపిల్లో వీర్యంలో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా మినిమం 15 నుంచి 20 మిలియన్ కౌంట్ కన్నా ఎక్కువ ఉంటేనే ఐయుఐ చేయగలరు. అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు ఐయుఐ చేసిన ఉపయోగం ఉండదు. కానీ ఈ డాక్టరు ప్రతి పేషెంట్‌కి ఈ పిచ్చి పిచ్చి టాబ్లెట్స్ వాడిచ్చి ఒక 4, 5 నెలలు తర్వాత మీకు బీర్జాల నుంచి వీరికణాలు తీసి ఐయుఐ చేస్తానని చెప్పని మోసం చేస్తున్నాడు. నేను చెప్పిన ఈ పాయింట్ స్టేట్‌లో ఉన్న అందరు గైనకాలజిస్టులకి, అందరు ఐవీఎఫ్ సెంటర్‌ల వాళ్ళకి కూడా తెలుసు అతను ఎంత మోసం చేస్తున్నాడనేది. ఎందుకంటే ప్రైవేట్‌గా కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. వాడేంటండి బాబు పేషెంట్స్‌ని అంత దారుణంగా మోసం చేస్తున్నాడు. పేషెంట్స్ కూడా అసలు అంత తెలియకుండా ఎట్లా పోతున్నారని చెప్పని నన్ను ప్రైవేట్‌గా కలిసినప్పుడు చాలా మంది గైనకాలజిస్టులు కాన్ఫరెన్స్‌లో కలిసినప్పుడు అప్పుడో చెప్తారు. కానీ ఒక్కళ్ళు కూడా అతని గురించి పబ్లిక్‌గా చెప్పటానికి డేర్ లేదు. సరే నేను కనీసం పేరు చెప్పట్లా. నేను పేరు చెప్పకపోవటానికి, అతని పేరు చెప్పకపోవడం నాకు అతనంటే భయం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏదో ఔట్ ఆఫ్ కన్సర్న్ మరీ ఓపెన్‌గా పేరు చెప్తే బాగోదులే అని చెప్పని చెప్పకపోవటం తప్పితే